వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్ గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కోటికే రామముద్రాజ్. నిన్న కేసీఆర్ని అయితే ఎట్టకేలకు 20 దినాల తర్వాత కేసీఆర్కి తుంటి ఎముక ఇరిగి ఆపరేషన్ అయిన తర్వాత 20 దినాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించిండు నిన్న. అయితే ఆ పరామర్శలో కొన్ని రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే ఫస్ట్ పరామర్శించడానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి కేటీఆర్ నుంచి మొదలుకొని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ వరకు అందరు ఎంబడి ఉన్నారు. లాస్ట్కి వాళ్ళిద్దరూ ఏకాంతంగా కేసీఆర్ ఇంట్లోనే జరంతసేపు మాట్లాడుకున్నారట. మాట్లాడే సందర్భంలో జనరల్గా ఏం మాట్లాడుకుంటారు రాజకీయాలు అంటేనే, మొన్న ఎన్నికల మా జనాలు గెలిపిస్తారు అనుకున్నా, నన్ను బొక్క బోలరా ముంచేసారు, ఆగం చేసారు, ఓడగొట్టారు, నీ పని కూడా నీ పుట్టి కూడా ఆంధ్రప్రదేశ్లో మునిగే పరిస్థితి కనిపిస్తుంది, ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టంగా ఉంది, తస్మాన్ జాగ్రత్త బిడ్డ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు సలహాలు భయాన్ని కల్పించేటువంటి విస్తుపోయేటువంటి అంశాలన్నీ చెప్పి పంపించిండంట. సో ఇది ఇట్లా ఉంటేనంటే రేవంత్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసిండు. అమిత్ షాని కలిసిన సందర్భంగా తెలంగాణకు దక్కాల్సినటువంటి విభజన హామీల నుంచి మొదలుకొని ఐటీఐఆర్ నుంచి వెళ్ళి వివిధ అంశాల పట్ల తెలంగాణకు సానుకూలంగా ప్రయోజనకరంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిండు. సో ఇది కూడా ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయించడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏఐసి తెలంగాణ టీపీసీసీ ముఖ్య కార్యదర్శుల సమావేశం సందర్భంగా వాళ్ళు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. దానికి అనుగుణంగానే మన సోనియా గాంధీకి సమాచారం ఇచ్చారట. ఖమ్మం నుంచి వెళ్ళి లేదంటే నల్లగొండ, పాలమూరు 3 ప్రాంతాల నుంచి వెళ్ళి పోటీ చేయడానికి సోనియా గాంధీ సుముఖంగా ఉందంట. సో ఇది ప్రధానంగా. ఇక ఇంకోవైపు నిన్న మొన్న కేటీ రామారావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 దినాల లోపే ఆగమాగం గాయగాయ గత్తర్ చేసి ఉదరముచ్చట్లు ఊదరగొట్టే ఉపన్యాసాలు 420 అని చెప్పేసి బుక్లెట్ విడుదల చేసి ఇవన్నీ చేసిండు కదా, విమర్శలు చేసిండుగా. దానికి కౌంటర్గా నిన్న మంత్రి సీతక్క తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు. అరే మీరు 3500 దినాలు పాలిసి తిరిగారా, మాకు 30 రోజులలో గింత గతి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఇదేమి మీరు ఇంకా అధికారంలో ఉన్నారనే బల్బులో ఉన్నారా, అది బల్బు కాదు, వాపు తగ్గించుకోరు అని చెప్పేసి నిన్న గట్టిగా నేర్చుకున్నారు. సో ఇవి ప్రధానంగా మనం చూడబోతున్నటువంటి అంశాలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనంగా మనం గత కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నటువంటి అంశం వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి నిన్న చేరింది. కండువ కప్పుకున్న సందర్భంగా ఆమె ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరు నియమించబడుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నేను ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్లో కూడా పార్టీ ఆదేశిస్తే పార్టీ కోసం పనిచేస్తా అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చింది. సో ఇవి ప్రధానంగా మనం దినపత్రికలోనే వీటిని కొద్దిగా విశ్లేషణ చేసి ఇంకా పూర్తిగా లోతుగా వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికన్నా ముందు మిత్రులారా, మీరు మర్చిపోకురిజారా, నేతపల్కు న్యూస్ ఛానల్ మీది మనది, పేద ప్రజల గొంతుకగా నిలబడడానికి, రాజకీయ పార్టీలను ప్రశ్నించడానికి, అవినీతి అక్రమాలు దందాలు చేసేటోళ్ళని గల్లబట్టుకొని గుంజడానికే నేతపల్కు న్యూస్ ఛానల్ మీ ముందుంది. మీరు దీన్ని ఆదరించాలి. అందుకోసము సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు, బంధువులకు, దోస్తులకు మొత్తం షేర్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటే వెలుగు పేపర్లకు వెళ్దాం. చక్కగా కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై 4 వారాలు తేల్చండి, ఓయూ ప్రొఫెసర్తో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం. పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్ కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశించారట. సో కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో వచ్చినటువంటి తప్పులకు సంబంధించి ఇప్పటికే ఓయూ ప్రొఫెసర్లతోనే కమిటీ వేయాలని చెప్పేసి అందులో జేఎన్టీకి సంబంధించిన ప్రొఫెసర్లు ఉండొద్దని చెప్పేసి నేను హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవరించిందంటే డివిజన్ బెంచ్. సో ఇది ఏమన్నా కానిస్టేబుల్ ఎగ్జామ్లో తప్పులు జరిగిన దాని కావచ్చు, ఏదైనా కావచ్చు, నష్టపోయినటువంటి
నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా హైకోర్టు అయితే అడుగులేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం, షర్మిలకు కన్వగప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి చీఫ్ ఖర్గే. పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తా షర్మిల. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్లో చేరిన సందర్భంగా రాహుల్ గాంధీకి బొకే అందజేస్తున్న షర్మిల పక్కన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. ఇగో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇక మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు, తెలుగుదేశం పార్టీ మూడో వైపు, ఇక పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ, ఇక జేడీ లక్ష్మీనారాయణ పార్టీ, గిన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టడానికి షర్మిల చేరికేమన్నా తోడ్పాటు అందిస్తుందా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 పర్యాయాలు అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం తూర్చుకుపెట్టుకుపోయింది. ఇప్పటికీ మనందరికీ తెలిసినటువంటిదే. కాంగ్రెస్ పార్టీకి ఆర్డర్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొత్తం మళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మొత్తం ర్యాలీ అయింది. గది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఉరితాడుగా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటే విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని కొంత చీల్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జగన్కి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది అనేటువంటి ముచ్చట జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కేంద్ర పెద్దలు తీసుకున్నటువంటి ఈ వ్యూహంతోన కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి బతికేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడాలి, ఇది భవిష్యత్తులో తెలుస్తుంది ఏంది అనేది. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న తర్వాత సోనియా గాంధీని కలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా పార్టీ ఆదేశిస్తే అండమాన్లో అయినా పని చేస్తా, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ నిర్మాణం కోసం, పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తా అని చెప్పేసి చెప్పగానే చెప్పింది. సో ఇక్కడ కొంత అనుమానం అయితే కనిపిస్తూ ఉంది. ఢిల్లీకి వెళ్ళే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు అన్న జగన్ని కలిసింది తాడేపల్లి ప్యాలెస్లా. ఆ కలిసే సందర్భంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చ నడిచి ఉంటుంది? లోపాయికారి ఒప్పందం ఉంటుందా, లేదంటే రాజకీయంగా నిజంగానే వీళ్ళు విభేదించిర్రా? రాజకీయంగా రేపు పొద్దుగాల ఏ పరిస్థితిలో పసిగట్టడానికే ఆమెను ఏమైనా పంపించారంటే ఇవన్నీ ఇప్పటికిప్పుడు అయితే సమాధానాలు దొరికేటువంటి అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే తల్లిని చెల్లిని అందరినీ ఇంట్లో నుంచి ఎలగొట్టిండు అనేటువంటి ప్రచారం గత కొన్ని దినాల నుంచి జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఆమె నిర్ణయాలు కూడా కనిపిస్తున్నది. సో ఏదైనా జరుగుతుంది రాజకీయాల్లో, రాజకీయ నాయకులు నేతి బీరకాయలో నెయ్యి ఎట్లుంటుందో వాళ్ళు చెప్పే ముచ్చట్లు కూడా గట్లనే ఉంటాయి. రాజకీయాలలో గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు, కుష్టి రోగినైనా కౌగులించుతారు అనేటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఏదన్నా జరగవచ్చు. 29 మంది ఐపీఎస్లను ఇవ్వండి, తెలంగాణకు అదనంగా కేటాయించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ. మెట్రో సెకండ్ ఫేజు సవరణకు ఆమోదం తెలపండి. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి. పీఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవాళ యూపీఎస్సీ చైర్మన్తో రేవంత్ ఉత్తమ్ సమావేశం జరగబోతోందట. సో తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లు అదనంగా కేటాయించండి. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్లోని రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి బిల్డింగ్లను ఏపీ వాడుకుంటున్నందున ఆ ప్రభుత్వం నుంచి వడ్డీతో కలిపి 408 కోట్లు ఇప్పించిండని చెప్పేసి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి చెప్తారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యంగా హైకోర్టు, తర్వాత ఎస్హెచ్ఆర్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంటుంది, స్టేట్లో హ్యూమన్ రైట్ కమిషన్. సో ఈ స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ బిల్డింగ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాడుకుంటుందంట. యాంటీ నార్కోటిక్ బ్యూరో గట్లనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించిన బిల్డింగ్లు కూడా వాడుకుంటున్నారట. ఇక దానికి వాడుకుంటున్నారు కాబట్టి ఆ నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్తో మాకు ఇప్పించుర్రు అని చెప్పేసి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిండు. ఇక దానికి సంబంధించి 408 కోట్లు కావాలా ఇప్పించని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతోన సత్సంబంధాలు అయితే కొనసాగిస్తున్నాడు. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నరేంద్ర మోడీ పట్నం వస్తేనే ఆయనకు స్వాగతం పలకనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తేనంటే నువ్వు ప్రధానమంత్రి ఎట్లయితావు, నాకు కాదు
దేశ ప్రజలకు ఉండొచ్చు కదా, నాకు కాదు అనే విధంగా ఆయన పాలన చేసిండు. కేంద్ర ప్రభుత్వంతో అంటిముట్టనట్టు, సత్సంబంధాలు కొనసాగించకుండా, కేంద్రంతో మంచి అవకాశాలను తెలంగాణకు అనుకూలంగా తీసుకోకుండా ఆగం చేసేసాడు. ఇందులో అనుమానం లేదు. కానీ రాజకీయ పరంగా చూస్తేనంటే తెలంగాణకు రావాల్సినటువంటి, దక్కాల్సినటువంటి, వివిధ స్థాయిలో రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు కావచ్చు, అందిపుచ్చుకోవడంలో కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ అయిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే బద్ధ శత్రువులుగా ఉంటాయి రాజకీయంగా. ఏళ్ల నుంచి చూస్తున్నాం మనం. అవి ఎప్పుడు కలిసే అవకాశం ఉండదు. రాజకీయంగా గంత బద్ధ శత్రువులుగా ఉండి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిండు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసిండు, కేంద్ర మంత్రులను కలిసిన్నాడు. రకరకాలుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం పొందే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకోవడం నిజంగా తెలంగాణకు మంచి పరిణామం, అనుమానమే లేదు. ఇక లోపాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ డ్రామాలు, అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తున్నదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. దేశ నిర్మాణంలో మా పార్టీ చేసిన సేవలను విస్మరిస్తున్నారు, చరిత్రను మరిచిన వాళ్ళు చరిత్రను సృష్టించలేరని కామెంట్. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనియాలని చెప్పేసి క్యాడర్కు పిలుపు. ఢిల్లీలో పార్టీ కీలక మీటింగ్ పాల్గొన్న రాహుల్, రేవంత్. ఇవి ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు. ఇక ఇట్లా ఉంటేనంటే ఇగో చూడు, గీడ చూడు, కేసీఆర్కు జగన్ పరామర్శ. 40 నిమిషాలకు పైగా ప్రత్యేక భేటీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. అనంతరం లోటస్ పాండ్కి వెళ్లి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపు. గురువారం హైదరాబాద్లో కేసీఆర్ను కలిసి పరామర్శిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 40 నిమిషాలకు పైగా ఏం చర్చ చేసిట్టారు తెలంగాణ ప్రజలారా? మీరు చెప్పుకోర్రి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలారా ఆలోచన చేయర్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తేనంటే కేటీ రామారావు బ్యాచ్ మొత్తం కూడా స్వాగతం 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 అని చెప్పేసి అలింగనాలు చేసుకున్నాడు. రకరకాల నిన్న వింత వింత రకరకాల, ఒకసారి దానికి సంబంధించినటువంటి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిండు, జగన్మోహన్ రెడ్డి పట్నం వచ్చిండు. ఎగ్గిడు చూడు రీ. ఇక చూడు రీ, ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, అలింగనం చేసుకున్నాడు, అత్తుకున్నారు. ఓ నువ్వు ముఖ్యమంత్రి అయితే నన్ను మా నాయన ఆగం చేసే అని మాట్లాడుకుంటా ఇక చిన్నగా పోతున్నారు. కేసీఆర్ రూమ్లోకి వెళ్తున్నారు. ఇక వీళ్ళంతా బ్యాచ్ ఉంది, మాజీ మంత్రులు అంతా ఎంబడి ఉన్నారు. వెనకెళ్ళినే మహమూద్ అలీ, తలసాని, శ్రీనివాస్ యాదవ్, గోరెటెంకన్న. ఇక కేసీఆర్ దగ్గరికి పోయిండు, పుష్పగుచ్చం అయితే ఇచ్చిండు. ఇచ్చి ఇక ఫోటోలకు పోజులు అయితే ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఇక ముచ్చేట్లు పెట్టుకున్నారు. ఇక 40 నిమిషాల పాటు ఎవ్వరు లేరు. ఇక తర్వాత సో అది నిజంగా చెప్పాలంటే అక్కడ జరిగినటువంటి చర్చలు ఏముంటాయి మీరు చెప్పుకొని జర ఆలోచన చేయదు. నేను తెలంగాణలో పక్కా గెలుస్తా అనుకున్నా. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకన్నా ముందు వరకు బలంగా 80 స్థానాల వరకు గెలిచడానికి అవకాశం ఉండే నాకు. కానీ ఏమైందో నాకు తెలియదు. కానీ ఎలక్షన్ అయ్యే వరకు చూస్తారంటే నా పుట్టంతా మునిగింది. జనం నన్ను ఆగం చేసిర్రు, నన్ను బతకనీయకుండా చేసిర్రు, నా పాలనను పూర్తిగా తిరస్కరించారు. ఇక నా పని కథం పట్టించారు తెలంగాణ ప్రజలు. జరా తస్మాన్ జాగ్రత్త జగను, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా కఠినమైనటువంటి అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నావు. చుట్టుముట్ట ముళ్ళకంచె ఉంది, అందులో నుంచి ఎట్లా బయటపడతావో చూసుకో. జరా జనాలని మాత్రం నమ్మకు. లాస్ట్ వరకు మనల్ని నాగం చేస్తారు. సంక్షేమ పథకాలు, పైసలు వంచిన ఏం చేసినా జనాలు ఒకసారి తలుచుకుంటే అవేమి పనిచేయవు. నేను కట్టలు రూపాయలు వంచినా, ఏరులై మద్యం బారించిన కాంగ్రెస్ పార్టీ వాడు 1000 రూపాయలు ఇస్తే నేను 2000, 3000, 5000 వరకు ఇచ్చినా కానీ పైసలు చూడలేదు, పథకాలను చూడలేదు, నా పాలనను చూడలేదు, ఏమి చూడలేదు. గుద్దితేనంటే నన్ను బోర్లేసిరు కాంగ్రెస్ పార్టీనేమో కూర్చుని పెట్టిరని చెప్పేసి చెప్పుకొచ్చినట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిండు. 3 రాజధానుల పేరు మీద 5 ఏళ్ళు కాలం గడిపిండు. అభివృద్ధి పేరు మీద కేవలం ఉచిత పథకాలను మాత్రం మంచిండు. నిధులు తీసుకొచ్చుట్లా కానీ, సంపద పెంచుట్లా కానీ, అక్కడి ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చుట్లా కానీ, రాజకీయ పార్టీలను అణిచివేసుట్లా కానీ, దాడులు చేస్తుట్లా కానీ ఇవన్నీ తన మునుకలైండు జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక్క ముచ్చటైతే చెప్పుకోవచ్చు, ఎప్పుడైతే చంద్రబాబుని అరెస్ట్ చేసి
ఆ ఆ రా- అక్కడి రాజకీయాలను వేడెక్కిచ్చిండో అప్పుడే జగన్ పుట్టి మునిగినట్టే అప్పట్లో చర్చలు జరిగినాయి. చంద్రబాబు ఎన్నికల వరకు బయటికి రాడు, ఇక నేను ఈజీగా గెలిచిపోతా, నల్లేరు మీద నడక లెక్కనే వైఎస్ఆర్ సిపి ఈ 2024 జరగబోతున్న ఎన్నికల్లో గెలుస్తా అని కలలు కన్నాడు. ఆ కలలే అతనికి శాపంగా మారినాయి. చంద్రబాబు అరెస్టు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకించారు, ముఖ్యంగా తెలంగాణలో వ్యతిరేకించాడు. ఆ తెలంగాణ లో ఉన్నటువంటి జనాలు, ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, రకరకాల సామాజిక వర్గాలు కావచ్చు, మొత్తం మీద అయితే చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు అందరు ఖండించారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ముచ్చట్లని ఎందుకు చెప్పుకొస్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాలు కాబట్టి, రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా అందరు ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రభుత్వం తలకిందులైపోయింది. కేసీఆర్ దవాఖానకు పరిమితమైండు, తుంటి ఎముక ఇరిగి ఇంటికి పరిమితమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పుని చేయకుండా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇప్పటికే వాళ్ళకి తేల్చి చెప్పేసిండు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగ్లతోనే ముందుకెళ్ళిండు. అదే ప్రధానంగా కేసీఆర్ ఓటమికి కారణమని చర్చలు నడిచినాయి. ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి చేయకుండా సూచనలు ఇచ్చిండొచ్చు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గట్లనే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిసిట్లనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రాజకీయ అంశాలే మాట్లాడిటారు. బరాబర్ నువ్వు ఓడిపోయే దాని నుంచి బయటపడు, అక్కడ చంద్రబాబుని ఓడగొట్టు, నా ఓటమికి చంద్రబాబు కారణమైండు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిరు అనే ముచ్చట కూడా చెప్పిట్టారు. ఏదేమైనా కూడా కేసీఆర్ అయితే ఈ ఎన్నికల్లో ఎంత దెబ్బతిన్నాడో ఆయన కంటే ఎక్కువ మనకు ఎవ్వరికి తెలియదు. సో ఇవి ప్రధానంగా నిన్న కేసీఆర్ని పరామర్శించిన సందర్భంగా జరిగినటువంటి అంశాలు అయి ఉండొచ్చు. ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్, దుకాన్ బంద్, పాండవ బంద్ పెట్టినట్టు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తాం, దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతుంది. తెలంగాణనే కాదు, కేసీఆర్ నాయకత్వం దేశం కోరుకుంటున్నది. దేశంలో రేపు పొద్దుగాల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పేసి ఆకాశానికి నిచ్చెనేసి కలలు కంటే అమాంతం పుట్టి తెలంగాణను బక్కబోర్ల పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్, హైదరాబాద్కి పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మస్తు మంది చేరి అప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మేఘాల మీద కేసీఆర్తో కలుస్తా అంటే అప్పుడు వాపు చూసి బల్బ్ అనుకున్నారు. అరే అమ్మా, అది వాళ్ళకు తెల్లారే వరకు చూస్తేనంటే అది బల్బు కాదు వాపే అని తెలిసిన తర్వాత దాని శుద్ధికే పోతలేరు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీని చూసి దేశవ్యాప్తంగా ఆ పార్టీని ఒక కుష్ఠిరోగి పార్టీలాగా చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ పుట్టుకలోనే ఆ పార్టీ నామరూపాలే కూడా తీసి పాడేసుకున్నారు. ఇంకేముంటుంది చెప్పుర్రి. మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు, ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్, ప్యాకప్ పరిస్థితి ఏర్పడ్డది. సో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్యాకప్, పాండబ్బ క్లోజ్, పార్టీ మూత పడ్డది, దర్వాజాలు కూల్చేసారు. ఉన్న పార్టీ లీడర్లంతా ఏడ ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో కానీ పార్టీని బలోపేతం చేయడానికి కానీ ఎక్కడ తీసుకుంటలేరు. గప్ చుప్ అంత బంద్, క్లోజ్. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్. ఏపీలే కాదు, మీకు తెలుస్తుందో బీఆర్ఎస్ పార్టీ ఏపీలే క్లోజ్ కాదు, రేపు పొద్దుగాల తెలంగాణలో కూడా దుఃఖం బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలే దానికి వేదికగా ఉండే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు కనుక 1 నుంచి 3 స్థానాలు మాత్రమే గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్. ఎందుకంటే మొన్న కేటీ రామారావు మీడియాతో మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ హక్కుల కోసం కొడుతుంది, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ వాణి బాణి గలాన్ని విప్పించేటువంటి పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేది. మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షూరు, బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు, ఈఆర్ఎం విధానంలో స్టడీ ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి. మేడిగడ్డలో ఎందుకు పిల్లలు కుంగినో స్టడీ ప్రారంభమైందంట. ఈ మేడిగడ్డ ఒక్కటి చాలు కేసీఆర్ ముంచడానికి, గదే చేసింది. కరెక్ట్ ఎలక్షన్ టైంలో అది బయటికి పొక్కడంతో జనాలు నివ్వెర. అరే ₹1,00,000 ఖర్చు పెట్టిన కదా దానికి, మరి ₹1,00,000 కడితే 3 ఏళ్ల పాటు కూడా కనీసం ఆ పిల్లలు నిలబడాలి అంటే గదేం ఇంజనీరింగ్, గదేం ప్రాజెక్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరిగింది. దానికి తోడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ పోయి ఎలక్షన్ టైంలో అక్కడ సందర్శించడం, ఇవన్నీ కూడా కేసీఆర్కి దెబ్బ మీద దెబ్బ రాలే.
పుండు మీద కారం చల్లిన విధంగా కేసీఆర్కు మేడిగడ్డ కనిపించింది. ఇక బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర, వాళ్ళు 3500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే అప్పుడే విమర్శల ఓటమి డిప్రెషన్లు ఏవేవో మాట్లాడుతుర్రు. మంత్రి శ్రీధర్ బాబు బుక్లెట్ విడుదల చేసిన వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. 100 ఏళ్ళు ప్రజలను బానిసాల చూసారు, 10 ఏళ్ళు ప్రజలను బానిసాల చూసారు, ఇంకా నీ అంతలా పాకులాడుతున్నారు. తెలంగాణకు పాపం శాపం కోపం అన్నీ బీఆర్ఎస్ అని ఫైర్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన వాళ్ళ 420 పేరు పోదని చెప్పేసి మంత్రి సీతక్క గట్టిగానే అరుచుకున్నారు. సో ఖాళీ 30 దినాలు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, గప్పుడే 3500 దినాలు పాలించినోడు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడు కదా. మరి మీ పుట్టుకలోనే మీ డిఎన్ఏలోనే తెలంగాణ లేకుండా వేసేసిన పరిస్థితి మీదే కదా అని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నారు. తెలంగాణకు పాపం శాపం కోపం అన్నీ బీఆర్ఎస్ అని చెప్పేసి దుద్దిల శ్రీధర్ బాబు అరుచుకుంటేనంటే, మంత్రి సీతక్క టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన వాళ్ళు 420గా పేరు పోదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు 420 పేరు పోదు అని చెప్పేసి మంత్రి సీతక్క గట్టిగా అరుచుకున్న చూడుర్రి. 3500 రాజులు ఏలినోడు 30 దినాలు ఏలినోళ్ళని అనుడేంద్రబాయ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఏమని చెప్పదలుచుకున్నారంటే, ఆరితలిని నక్క అంట, ఒక్క ఈత ఈనిన నక్క వచ్చి ఆరితలిన నక్కకు తినక నేర్పింది అన్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద అయితే కేటీఆర్ మీడియా సమావేశంలో తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలకు దుద్దిల శ్రీధర్ బాబు అట్లనే మంత్రి సీతక్కలు ఇద్దరు కలిసి గట్టిని అరుచుకున్నారు. 7000 మందికి ఇన్విటేషన్లు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి 7000 మంది వరకు అయితే ఇన్విటేషన్లు పంపించారట చూడండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 29 పోలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 11 నోటిఫికేషన్. కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డి రాజీనామాతో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయట. సో ఆ సీట్లకు ఎన్నిక జరగబోతా ఉందట. ధరణిలో రోడ్లకు పట్టాలు, భూ రికార్డుల ప్రక్షాళనలో పిఆర్ ఆర్ఎండి ఎన్హెచ్ భూములకు పాస్బుక్ జారీ. ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సెత్వా రెడీ చేయని ఆఫీసర్లు రోడ్ల పట్టాలతో ఇతరుల భూముల్లోకి అక్రమార్కులు. ధరణి వచ్చాక ఫామ్ వెంచర్లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు చేసుకో. ఇక చూడరు ధరణి పాపాలు, రోడ్లను కూడా వదిలిపెట్టలేరట, రోడ్లకు కూడా పట్టాలు ఇచ్చారంటే ఎంత మూర్ఖపు పని చూడుర్రి. ధరణికి అందుకే కదా ధరణిని రద్దు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో, దానికి అనుగుణంగా పావులు కలుపుతున్నా. సో ఏదేమైనా కూడా ధరణి పాపాలు ఇంకా ఇప్పటికే ఒడిచిపోయేది లేవు. ఇంకా దినాలు గడిచకపోతే ఇంకొక పాప పుట్టలన్నీ బయట పడుతుంటాయి చూడుర్రి. ధరణి చేసినటువంటి దరిద్రం వల్లనే కదా కేసీఆర్ మెడకు చుట్టుకుంది, అది సైతాన్గా మారి చుట్టుకుంది కేసీఆర్ మెడకు ధరణి, మేడిగడ్డ, నిరుద్యోగం. ఇవే కదా మెయిన్ కేసీఆర్ని ఓడగొట్టడానికి ప్రధాన కారకులు. ఇక అద్దె బస్సుల సమ్మె లేదు, బస్సులు యథాతంగా నడుస్తాయని చెప్పేసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తా ఉన్నాడు. ఈ 2 టెస్టులో ఇండియా విక్టరీ. దక్షిణాఫ్రికా పైన 2 టెస్టులో భారతదేశం గెలిచింది. ఇక 4 బొగ్గు బ్లాక్ల పైన సింగరేణి ఫోకస్ పెట్టిందంట. లక్షద్వీప్లో మోదీ స్విమ్మింగ్. ప్రధాని మోదీ లక్షద్వీప్లో అడ్వెంచర్ స్విమ్మింగ్ చేశారు. ముఖానికి మాస్క్, నోట్లో స్కార్నెల్ పెట్టుకొని ఈదారు. సముద్రం అడుగున జీవరాశిని చూస్తూ మోదీ స్కార్నెల్ ట్యూబ్తో ఈదడం చేశారట. ఒకసారి మోదీకి సంబంధించిన వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. शब्दों में समेटना बहुत मुश्किल है. जो लोग లక్షద్వీప్ దగ్గర బాబా ఏమన్నా వాతావరణమా, అద్భుతమైనటువంటిది. ఓహో చూడు, ప్రధాని నరేంద్ర మోడీ పోతున్నాడు. ఎక్సలెంట్. సో ఇది ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లో సముద్రం అడుగున పోయి జీవరాశులను చూసినటువంటి ఆ వీడియో. ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం చక్కగా. ఎన్టీపీసీ 2వ దశకు పచ్చజెండా నిర్మాణం కోసం సంప్రదింపులు జరపాలని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చి కాంగ్రెస్లోకి షర్మిల రాహుల్ సమక్షంలో కండువ కప్పి ఆహ్వానించిన ఖర్గే. వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్న వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజు ఇది. రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలలు కన్నారు. దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా.
షర్మిల సోనియా గాంధీతో భేటీ, పిసిసి పగ్గాల అప్పగింతపై అధిష్టానం మల్లగుల్లాలో వాడుతా ఉందట. సో మణిపూర్ ఘటనను క్రైస్తవ ర్యాలీగా జీర్ణించుకోలేకపోతున్నా అక్కడ 2,000 చర్చిల ధ్వంసం, నిరాశ్రయులుగా 60,000 మంది నాడే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలనుకున్నా అని చెప్పేసి షర్మిల చెప్తుంది. సో మొత్తం మీద అయితే షర్మిల వైఎస్ఆర్టీపీ తెలంగాణలో మొత్తం కథమైపోయింది. ఆ పార్టీ కథమైపోయింది. ఈ ఖమ్మం నుంచి సోనియా, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనన్న సోనియా, రాష్ట్ర నేతలకు సమాచారం, ఆమె తరపున రేవంత్ భట్టి నామినేషన్. ఈ తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం. 2 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా. సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ అని చెప్పేసి ఇక్కడ వాడుతుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు ఎక్కువ గెలవాలని చెప్పేసి ఆశలు పెట్టుకున్నట్టుంది. అందుకనే సోనియా గాంధీతో పోటీ చేయిస్తేనంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందనేటువంటి వ్యూహరచన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసి ఉంటారు. అందుకని ఖమ్మం, నల్గొండ, పాలమూరుల నుంచి వెళ్ళి ఆమెను పోటీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడైతే ఖమ్మం నుంచే పోటీ చేస్తారనే వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆమె తరపు నుంచి వెళ్ళి నామినేషన్లు బట్టి రేవంత్ వేసే అవకాశం ఉంటుందనేటువంటి వార్త చూడొచ్చు. ప్రధానంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటే పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకుని, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరుగుతాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో మునిగే పార్టీ అనేటువంటి ప్రచారం చేయడం, బీఆర్ఎస్ పార్టీ గెలవదనే ప్రచారం చేయడం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి నినాదాన్ని బలంగా తెలంగాణలో వినిపించే విధంగా చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా సోనియా గాంధీని ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేసే అవకాశం ఉందట. చూడరి ఇక విన్నపాలు వినవలే, పాలమూరుకు పెండింగ్ అనుమతులు క్లియర్ చేయండి, ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్కు రేవంత్ ఉత్తమ్ వినతి. హోదా ఇవ్వలేం, ఇతర స్కీమ్ల కింద 60% నిధులు ఇస్తాం షెకావత్. అదనపు ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని అమిత్ షాను కోరిన రేవంత్ సవరించిన ప్రతిపాదనల ప్రకారం మెట్రో 2వ దశ చేపడతాం. మూసీ రివర్ ఫ్రంట్కు సహకరించాలని హర్దీప్ సింగ్ వినతి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్తో నేడు రేవంత్ భేటీ అట. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఫోటో ఇక్కడ పుష్పగుచ్చమిచ్చి. ఇక తర్వాత చివరిదాకా జనం బయటపడరు ఎదుడురి. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నటువంటిది. చివరిదాకా జనం బయటపడరు, జాగ్రత్త జగన్ను అప్రమత్తం చేసిన కేసీఆర్. బీఆర్ఎస్ చీఫ్తో ఏపీ సీఎం భేటీ. ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శ. అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు. ఆపై కేటీఆర్ను పంపేసి చర్చలు. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్. వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు, సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు, కాంగ్రెస్లో షర్మిల చేరికతో ఇంటిపోరు, కాంగ్రెస్కు మద్దతుగా నిలవద్దు, తల్లి విజయమ్మతో జగన్. సో ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి చర్చలు అని చెప్పుకోవచ్చు. ఒకవైపు కేసీఆర్ని పరామర్శిస్తుంది, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్లాంటి వ్యూహాలు పన్నాలనేటువంటి విషయంలో కేసీఆర్ యొక్క సిసలైనటువంటి ఉపదేశాలు అనుకోండి, లేదంటే సూచనలు అనుకోరి, ఏమని అనుకోరి, మొత్తం మీద అయితే కేసీఆర్ నుంచి నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే పొందినటువంటి పరిస్థితి. చివరి దాకా జనం బయటపడరు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ గంపెడాన్ని ఆశలు పెట్టుకున్నాడు. తెలంగాణ ఎన్నికల్లో ముచ్చటగా 3వసారి అధికారానికి వస్తాను గంపెడాన్ని ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆశలు అన్నీ వమ్ము చేశారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ చేసిన పాలననే బండకేసి కొడుతున్నట్టే దిమ్మ తిరిగి 3 చీరల నీళ్ళు తాగే పరిస్థితి కేసీఆర్కి ఆ గతి పట్టింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి కూడా నీకు అదే గతి పడతా అనేటువంటి హెచ్చరించేటువంటి వార్త. టెస్ట్ చరిత్రలోనే చిట్టి మ్యాచ్ 642 బంతుల్లోనే ముగిసిన టెస్టుగా రికార్డుల్లోకి. బౌలర్ రహావా రోజున్నరలోనే కేప్ టౌన్ టెస్ట్ క్లోజ్. 2వ టెస్టు సౌత్ ఆఫ్రికాపై 7 వికెట్లతో భారత్ ఘన విజయం. సిరీస్ను 1-1తో ముగించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల. 11 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ. 29న పోలింగు, అదే రోజు ఫలితాల వెల్లడి. కడియం, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఎమ్మెల్యే కోటలో ఖాళీ అయిన 2 స్థానాలు. సో ఉప ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ 2 ఖాళీ అయినాయి కాబట్టి దానికి నోటిఫికేషన్లకు సంబంధించి ఇక 2 సీట్లకు పోటాపోటీ, ఒకటి బీఆర్ఎస్కు మరొక కాంగ్రెస్కి. 2 పార్టీలను భారీగా ఆవశ్యం అవ్వాలంట. జీతాలు పడ్డాయో 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు జీతాలు పడ్డాయంట. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో 4వ తారీఖు లోపే పెన్షన్లు, జీతాలు మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు కావచ్చు, పెన్షనర్లకు కావచ్చు కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టింది. అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నట్టు ఆఖరు తేదీ వరకు, అంటే నెలలో 30 తారీఖు వరకు పంచిపెట్టిండు. సో కేసీఆర్ను బండకేసి కొట్టిన దాంట్లో ఉద్యోగులు కూడా ఉన్నారు. ఎందుకంటే జీతాల శాఖ వాళ్ళకు రావాల్సినటువంటి అనేక లబ్ధికి సంబంధించినటువంటి వాటిని పట్టించుకోపోయా. రియంబర్స్మెంట్, ఆ దవాఖానకు వస్తే ఆ రియంబర్స్మెంట్ శాఖ అమలు చేయకపోయా. పిఆర్సీకి సంబంధించి రకరకాల సమస్యలు వాళ్ళు
ఎదుర్కొన్నారు. దాంతో వన్ సైడెడ్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వేతన జీవులకు ఊరట ఇది కొనసాగాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ హయాంలో 12-20 తేదీల దాకా చెల్లింపులు జరుగుతున్నాయన్నట. చూడరి, సర్కారు చేతికి ధరని ఇకపై రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే. ఎన్ఐసి లేదా టీఎస్టీఎస్కు ఛాన్స్. ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం టెర్రాసిస్ అనే ప్రైవేటు సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ. సో ఎట్టకేలకు ధరణి నిర్వహణ బాధ్యత టెర్రాస్ అనే కంపెనీ నుంచి గుంజుకొని తెలంగాణ సర్కార్ నిలబెడుతుందంట. తెలంగాణ సర్కారే నడిపిస్తుందట. ఆ ధరణి దారిద్ర్యం నుంచి తెలంగాణకు విముక్తి కలిగింది దాదాపుగా. సో ఇప్పుడు ఆ ధరణిలో చేసిన కేసీఆర్ పాలనలో చేసిన తప్పుల తడకను మొత్తము బయటకు గుంజి వాళ్ళందరికీ విముక్తి కల్పించాల్సిన బాధ్యత అయితే తెలంగాణ సర్కార్ పైన ఉంది, రేవంత్ రెడ్డి మీద ఉంది. 68,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు, టెండర్ దశలో ఉన్నవి, పనులు ప్రారంభం కాని వాటి స్థానంలో ఇందిరా మిల్లు పథకం అమలు. బీఆర్ఎస్ హయాంలో 2.91 లక్షల ఇల్లు మంజూరు, నిర్మితమైన వాటికి 11,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిరట. 68,000 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లను మొత్తము రాష్ట్ర సర్కారు రేవంత్ రెడ్డి రద్దు చేసిరట. చూడురి, కేసీఆర్ హయాంలో 68,000కు సంబంధించినటువంటి ఏవైతే డబుల్ బెడ్రూమ్ల సంగతి అనుమతులు ఇచ్చిర్రో ఇప్పటికీ మొదలు పెట్టినటువంటి మధ్యలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కథం పెట్టించినట్ట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక. ఇక డబుల్ బెడ్రూమ్ల సంగతి ఆగమైనట్టే, లబ్ధిదారులు ఇక అయిపోయినట్టే. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద లబ్ధిదారులకు ఇస్తారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్. ఇక 4 మార్కులకు సంబంధించి కోర్టు తీర్పు కొట్టేసింది. ఇవి ఆంధ్రజ్యోతిలో. ఇక ఒకసారి మన కేసీఆర్ జేబు పత్రికల డబ్బా పత్రికలు ఉన్నటువంటి వార్తలను కూడా చూద్దాం. విమాన టికెట్పై 1000 రూపాయలు తగ్గించిందంటే ఇండిగో. ఇక బూమ్రా 6 వికెట్లతో విజృంభించి దక్షిణాఫ్రికా పైన 2వ టెస్టులో గెలిచినటువంటి వార్త. ఊరూరా గులాబీ దళం సంస్థగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి. త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కమిటీల నిర్మాణం. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ. కరీంనగర్ లోక్సభలో సెగ్మెంటు సన్నాహక సమావేశంలో కేటీఆర్ సంకేతాలు. ఇక మేము గేట్లు ఎత్తితే కాంగ్రెస్ కథమే, ఆ పార్టీలో ఒక్కరు మిగిలరు, ఒక్కరిని మీరు తీసుకెళ్తే 10 మంది మా వైపు వస్తారు. బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. ఏమంటారు, ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. ఇగో గంగుల కమలాకర్ మాటలు గట్టనే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని గుంజుకుంటేనంట ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంట 10 మందిని గుంజుకుంటారట. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుంది గంగుల కమలాకర్ చెప్పే ముచ్చట చూస్తుంటే. ఇంకా వాళ్ళు అధికారంలో మేమే ఉన్నాం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ ఏం చెప్తే కదా తెలంగాణ ప్రజలు వింటారు అనుకుంటున్నారు. సో గంగుల కమలాకర్ చెప్పే మాటలు అయితే గట్లున్నాయి. ఇక ఊరూరా గులాబీ దళం అంటే సంస్థగత నిర్మాణం పైన బీఆర్ఎస్ దృష్టి అంట. ఒడిచిపోయింది కథ. 10 ఏళ్ళ పార్టీని మస్తు బలం పెంచుకున్నారు. అది ఇప్పుడు ఆ బలం అంతా ఎంత ఉందో తెలుస్తుంది. మొన్న ఎన్నికల్లో తెలిసిపోయింది. పార్టీ ఇప్పుడు కథమయ్యే పరిస్థితుల్లో ఉంది. పార్టీ క్యాడర్ నిర్వీర్యమై ఉంది. ఆ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు గోడ మీద పిల్లులాగా ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళందరినీ కాపాడాలి కాబట్టి సంస్థగతంగా మా పార్టీని బలోపేతం చేస్తాం. 50 లక్షల మందికి పైగా ఉన్నట్టున్నారు కార్యకర్తలు. వాళ్ళు సభ్యత్వాలు చేస్తే మరి ఎంతమంది మిగులుతారు, ఎంతమంది పోతారు? గది కాదా. ఊరూరా సంస్థగత నిర్మాణం పైన దృష్టి పెడతారట. ఇప్పుడు ఏంలే, మునిగిపోయే నావా మీద ఎవడన్నా ఎక్కుతాడా? పుట్టి మునిగిపోతుంటే దాని మీద ఎక్కి ప్రయాణం చేయాలనుకుంటారు ఎవరన్నా? చాలు కదా ఉదాహరణ గీలది. సో ఇది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు సమాలోచనలు చేస్తున్నారట. ఈ కేసీఆర్కు జగన్ పరామర్శ, యోగక్షేమాలు తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి భేటీలు, ఇరువురి మధ్య రాజకీయాలపైన చర్చ, జగన్కు బీఆర్ఎస్ నేతల సాదర స్వాగతం చెప్పారు అనే వార్త ఇక్కడ చూడవచ్చు. సో రాజకీయాల గురించి మాట్లాడకపోతే ఆధ్యాత్మిక విషయాల మీద మాట్లాడతారా? జగన్ కేసీఆర్ కలుసుకున్నప్పుడు ఎప్పుడైనా కదా రాజకీయాలే మాట్లాడతారు. అలా ప్రత్యర్థులను ఎట్లా ఓడగొడదాము గవే కదా వీళ్ళు మాట్లాడేది. గంతకు మించి ఏముంటుంది చెప్పుర్రి. ఇక అలా ప్రత్యర్థులు ఏం తక్కన కేసీఆర్ ఓడగొట్టడానికి చంద్రబాబు స్వయం ఇక్కడ పొడి చేయకుండా నిలబడే. ఇప్పుడు చంద్రబాబు ముందు ఓడగొట్టడానికే 2018 ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే 2023 డిసెంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల కాంగ్రెస్ రూపాన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు. ఆయన గెలిపించడం ద్వారా కేసీఆర్కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. గంతే, ఏం లేదు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ ఇచ్చిండు 2018 ఎన్నికలలో. 2023 ఎన్నికలలో చంద్రబాబు
కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఇచ్చిండు. ఇక అనుమానం లేలా ఇప్పుడు మళ్ళొకసారి జగన్ అక్కడ గెలుస్తాడా లేదా అనే దాని మీద చర్చ జరిగింటుంది. ఇక ప్రశ్న తప్పులపై నిపుణుల కమిటీ. ఉమెన్ సేఫ్టీ హైదరాబాద్, హైదరాబాద్ దేశంలోనే టాప్ అంట. ఇంకా ఈ డబ్బా కొట్టకూర నాయన, ఓడిచిపోయింది కథ. మీరు ఇంకా సర్కారులు ఉన్నారని గాయ గత్తరు ఎందుకు చేస్తున్నారు? సరే ఉమెన్ సేఫ్టీ మంచిగుంటే మంచిదే, అది నెంబర్ వన్ ముచ్చట బంధు పెట్టుర్రు జరా. నెంబర్ వన్ అనే తెలంగాణ అప్పుల్లా వాడేసారు. 8 నెలల్లో 1,50,000 కోట్లు, బడ్జెట్ అంచనాలో 58% రాబడి, జీఎస్టీ రూపంలోనే 30,048 కోట్లు, స్టాంపుల్ రిజిస్ట్రేషన్లతో 9,355 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలతో గణనీయంగా పెరిగిన రాష్ట్ర రాబడి. ఇంకా డబ్బా కొట్టుడేనా? తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే కడుపులో ఉన్నది. కాంగ్రెస్ సర్కారును ఏమీ అనలేకపోతున్నాం, తమ పార్టీ సంకట స్థితిపై సిపిఐ నారాయణ వ్యాఖ్య చేసిందట. ఆధార్ లింకుతో ఉపాధికి ఉరిపడ్డదంట. 29న ఎమ్మెల్సీ ఎన్నికలు. జాతీయ హోదా ఇవ్వలేం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తేల్చేపిన కేంద్రం. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి వాళ్ళు గట్టినే అడిగారు. గాముచ్చట కూడా హెడ్లైన్ వేస్తే బాగుండేది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి మొన్న ప్రధానమంత్రిని కలిసినప్పుడు జాతీయ హోదా ఇస్తేనంటే ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర సర్కారు అండగా ఉంటుందనే ముచ్చట చెప్పుకొచ్చారు కదా. ఇక అదైతే ఏం లేదంట చూడుర్రి. ఒకసారి తిన్మార్ మల్లన్న పత్రికలు ఏమో చూద్దాం. కేంద్రంతో రేవంత్ సత్సంబంధాలు, మొన్న మోడీ నిన్న అమిత్ షాతో మంత్రాలు. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చడం పైన పట్టు, పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని చెప్పి సూచించారట. గతంలో పీఎం మోడీని కలవని మాజీ సీఎం కేసీఆర్ సెంట్రల్కు దూరంగా ఉంటూ వచ్చిన సార్ రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విపులమైన కాక. ఇగో కేసీఆర్ ఏమో నా నడక అందరి నడకలాగా ఉండదు, నా దారి సపరేట్ దారి, నా దారి రహదారి అన్నట్టు వ్యవహరించాడు. రేవంత్ రెడ్డి అందరి దారే నా దారి, నా దారి అందరితో పాటే ప్రజల దారే నా దారి, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తా అనే విధంగా ముందుకెళ్తున్నాడు వార్త. ఇక అభయాస్తం దరఖాస్తుల విలువ, ప్రజాపాలన కార్యక్రమానికి రేపే తుది గడువు. మొదటి రోజు మినహా అంతా ప్రశాంతం, దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. భారీగా దరఖాస్తులు చేసుకుంటున్న ప్రజలు. రేషన్ కార్డుకు ప్రత్యేక అప్లికేషన్. సుమారు 65 లక్షల వరకు వచ్చిన దరఖాస్తులు రేపటిలోగా 80 లక్షలు చేరే అవకాశం ఉంటుందంట. ఇక 10 ఏళ్ల నుంచి వెళ్ళి తమ సమస్యలను ఎవరు పట్టించుకోలేదంటున్న జనం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులే తమ దగ్గరికి వస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే 1 కోటి వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపటితో గడువు ముగిసినా మళ్ళీ 6 గ్యారెంటీల పథకానికి డైరెక్ట్గా ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇంకా దరఖాస్తులు అయితే ఆగే పరిస్థితి ఉండదు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీకి లైన్ క్లియర్ అంట. ఒక ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే కునంనేని అడుగుతా ఉన్నాడు. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం, హస్తం పార్టీలో చేరిన వైఎస్ షర్మిల. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్, ఎమ్మెల్సీ పదవులకు కడియం, కౌశిక్ రెడ్డి రాజీనామా. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీలకు 11 నోటిఫికేషన్, ఆ రోజే నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 29న తేదీన ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందట. ఇక రాహుల్ 2వ విడత యాత్ర పేరు మార్పు. గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ జనవరి 14 నుంచి మరో యాత్ర. మొదట యాత్రకు భారత్ న్యాయ యాత్ర నామకరణం, తాజాగా భారత్ జోడో న్యాయ యాత్రగా నేమ్ చేంజ్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలకు చెప్పు దెబ్బలు, ఉద్యోగం ఇప్పిస్తానని యువతికి అసభ్య సందేశాలు, ఇంటికి పిలిపించుకొని చెప్పుతో కొట్టిన యువతి, సంగారెడ్డి టికెట్ ఆశించిన ఆత్మకూరు నగేష్కు ఘోర పరాభవం అంటారు. బీఆర్ఎస్ నాయకునికి చెప్పు దెబ్బలు కొట్టిందంట చూడురి. టికెట్ ఇప్పిస్తా అని చెప్పేసి, ఆ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి మోసం చేసిందంట. యువతి ఇంటికి పిలిపించుకొని చెప్పులతోన దబాచి చెంపల మీద పడా కొట్టిందంట చూడురి. కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ. నందినగర్ నివాసానికి వచ్చిన ఏపీ సీఎం గులాబీ బాస్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా. అటు నుంచి లోటస్ పాండ్కు జగన్, చెల్లెల నిర్ణయంపై తల్లితో మంతనాలంట. ఈ 2 రోజుల్లో ముగిసిన 2వ టెస్టు 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన వార్త ఇక్కడ చూస్తాం. ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మిత్రులారా మర్చిపోకురి, నేతపాలకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ట్రెండింగ్లోకి తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.